మనం 3-1 ఎగ్జామ్ పాస్ అయ్యే తీరుతాం. కాన్ఫిడెన్స్ ఉండాలి ముఖ్యం. వాడుకొని బాగా మనం ప్రాక్టీస్ అవ్వచ్చు. అండ్ దీనికి బ్రెయిన్ హీట్ అయిపోయింది. 10 minutes ముందు చదివేసి వెళ్దాం. డోంట్ బీ అఫ్రైడ్ టు గివ్ అప్ ద గుడ్ టు గో ఫర్ ద గ్రేట్. టైం చూసారు కదా, ఎగ్జాక్ట్గా 9 o'clock అవుతుంది. ఇంకొక 13 hours మనకి సెమ్ ఎగ్జామ్. 4 months చదవాల్సింది ఈ ఒక్క నైట్ డిసైడ్ అయింది మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని. రెగ్యులర్ ఏంటి వీడు మాట్లాడతాడా? ఎగ్జామా సప్లీ ఎగ్జామా, అమ్మ మెచ్చుకుంటుందా తిడుతుందా, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకుంటే మనం ఖచ్చితంగా సెమ్ ఎగ్జామ్ పాస్ అయ్యే తీరాలి. నైట్ ముందు చదివితే ఎలా ఉంటుందో ఈరోజు చూపిస్తా. ఎంత స్ట్రెస్. నేను ప్రతి సెమ్ ఎగ్జామ్ అప్పుడు, సెమ్ ఎగ్జామ్ తర్వాత 6 కొత్త సెమిస్టర్ స్టార్ట్ అవుతున్నప్పుడు నేను అనుకుంటూనే ఉంటాను, ఇది ఫస్ట్ నుంచే చదవాలి, ఇది ఫస్ట్ నుంచే నేర్చుకుంటే మనం సెమ్ ఎగ్జామ్లో మంచిగా స్కోర్ చేయొచ్చు అని. బట్ ఆ సెమిస్టర్ ఎగ్జామ్ 4 months ఎలా అయిపోతుంది తెలియకుండానే అయిపోతుంది. అండ్ ఈ 3-1 కూడా అట్లాగే అయిపోయింది. ఇప్పుడు వీఆర్ ఎంటరింగ్ టు ద 3-2 ఆఫ్టర్ ఈ సెమ్ ఎగ్జామ్స్ తర్వాత. సో మనం 3-1 ఎగ్జామ్ పాస్ అయ్యే తీరుతాం. కాన్ఫిడెన్స్ ఉండాలి ముఖ్యం. పాస్ అవుతాం లేదా తర్వాత సంగతి. కాన్ఫిడెన్స్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. హాయ్, నా పేరు నరేష్. లేట్ చేయకుండా మనం మన 1 day ఎగ్జామ్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడే ఇంపార్టెంట్ క్వశ్చన్లన్నీ ఒక చోట చేర్చి పెట్టా. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్లో నుంచి మనం మళ్ళీ టాపిక్స్కి డివైడ్ చేసేసి ఈ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా అయ్యే రాసి వస్తాం. అలా రాసి ఇప్పుడు దాకా ఒక బ్యాక్లాగ్ కూడా లేదు. మనం ఈ క్వశ్చన్స్ని బట్టి రేపు వచ్చే పేపర్ ప్రిడిక్ట్ చేస్తాం అనమాట. ఏమిటి అంత మాట అన్నారు? ఇవిగో చూడండి, 4 మీద మచ్చలు నా వాక్కు భరిస్తుంది. మనం ఎప్పుడైనా బ్యాక్ నుంచే స్టార్ట్ చేస్తాం, యూనిట్ 5 నుంచి. ఇక్కడ టోటల్ 10 questions ఉన్నాయి. అండ్ ఆ 10 questionsలో మనం టాపిక్స్ తీసాం. ఆ 10 topicsని కాస్త మనం ఎన్ని చేసాం, ఒక 6 చేసాం. టీసీపీ అండ్ యూడిపి కన్ఫర్మ్ క్వశ్చన్స్. సో ఇక్కడ 7 marks వస్తాయి. అండ్ మన టైం బాగుంటే 14 marks ఇదే వస్తాయి. అండ్ హెచ్టిటిపి వచ్చింది అండ్ హెచ్టిటిపిఎస్. సో ఈ 2 topics మనం యూనిట్ 5లో ప్రిపేర్ అయిపోతాం. అండ్ దీని తర్వాత చాలు, ఈ ఎగ్జామ్కి వచ్చేస్తాయి కన్ఫర్మ్. 2 questions అనేది మనం ప్రిడిక్ట్ చేస్తాము. ఆ 2 questions నుంచి ఖచ్చితంగా రేపు ఎగ్జామ్కి 14 marks కానీ యాజ్ వెల్ యాజ్ 7 marks కానీ రావచ్చు. అండ్ వాటిని ఇప్పుడు మనం వాళ్ళు మెటీరియల్ ప్రొవైడ్ చేశారు ఫ్యాకల్టీ. అండ్ దాని నుంచి మనం షార్ట్ చేసుకొని మన రీతిలో మనం చదువుకున్నాం. సో లెట్స్ గో. చూశారు కదా, ChatGPT ఇచ్చింది. ఇప్పుడు మనం దాన్ని చదవబోతున్నాం. ఎందుకంటే మన దగ్గర ప్రస్తుతం అంత టైం లేదు. అండ్ ఇప్పుడు ఆ మెటీరియల్ని రెఫర్ చేసి చదివితే మనకి టైం ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది. సో అందుకని ChatGPT అయితే ఈ AI టూల్స్ వాడుకొని బాగా మనం ప్రాక్టీస్ అవ్వచ్చు. నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. అండ్ టైం లేదంటున్నావు, వీడియో కూడా చేస్తున్నామంటే ఏం లేదు, జస్ట్ ఒక డాక్యుమెంట్ చేద్దామనే వీడియో. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో. ఓకే, అందుకని కొంచెం ఛాలెంజింగ్గా ఉండిద్ది అని చెప్పేసి రేపు ఎగ్జామ్ ఉన్నా కానీ వీడియో అయితే షూట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు యూనిట్ 5 అయితే మనం గబగబా చదివేద్దాం. ఓకే, జస్ట్ ఒక 30 minutes అంతే, యూనిట్ 5 అయిపోద్ది. జస్ట్ ఇప్పుడే యూనిట్ 5 అయిపోయింది. చూడండి, టైం 9:53 అండ్ ఇట్స్ నియర్లీ 40 minutes పట్టింది యూనిట్ 5 అయిపోగొట్టడానికి. అండ్ దీనికి బ్రెయిన్ హీట్ అయిపోయింది. రేపు ఎగ్జామ్లో గుర్తొస్తుందో లేదో కూడా తెలియదు, బట్ రాసి వస్తాం. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ చాప్టర్స్ ఎన్ని ఉన్నాయి? ఇంకా 4 ఉన్నాయి. ఈ 4 కూడా గబగబా అయిపోగొట్టేద్దాం. ఎందుకంటే ఇట్స్ గెటింగ్ లేట్. నాకు నిద్ర వస్తుంది బాగా. నాకు నిద్ర పట్టదు సార్, మరి ఉంటాను. యూనిట్ 3. యూనిట్ 3లో చూస్తే మనకి మ్యాక్సిమం 11 questions ఉన్నాయి. అండ్ కొన్ని క్వశ్చన్స్లో నేను మార్క్ చేసి పెట్టాను డేటా లింక్. సో డేటా లింక్ అనేది కామన్ ఉంది. ఈ డేటా లింక్ నుంచి మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? 3, 4, 5, 6, 7 టాపిక్స్ ఉన్నాయి. సో డేటా లింక్ లేయర్ అనేది కన్ఫర్మ్ క్వశ్చన్. సో
ఈ ఒక్కటి నేర్చుకుంటే చాలు కన్ఫామ్గా మనం 14 మార్క్స్ అనేది అటెంప్ట్ చేసి రావచ్చు. క్లియర్ గురించి వాట్ విజన్, వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. క్లియర్ గురించి ఫుల్ కాన్సెప్ట్ అయితే ఇచ్చేసింది. దీంట్లో మ్యాక్సిమం అన్ని టాపిక్స్ అయితే కవర్ అయిపోయి ఉన్నాయి. ఇవన్నీ చదివేసి దెన్ ఆఫ్టర్ మనం యూనిట్ 2కి కానీ 1కి కానీ చదువుదాం. యూనిట్ 3 అయితే ఇప్పుడే అయిపోయింది. అండ్ యూనిట్ 3 గంట సేపు టైం పట్టింది. ఎందుకు ఇంత టైం పట్టింది అంటే ఇందులో 7 టాపిక్స్ ఉన్నాయి. 7 టాపిక్స్ అంటే మనకి 7 క్వశ్చన్స్ లాగా. ఈ టాపిక్స్ అన్నిటిని కవర్ చేయడానికి ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోవాలి కదా. అండ్ ఇందులో డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి. 14 మార్క్స్ కన్ఫామ్ కాబట్టి డీటెయిలింగ్ క్లియర్ అనేది కొంచెం టైం తీసుకుంది. అండ్ 2 యూనిట్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి. సో మనం సేఫ్ జోన్ అనమాట. ఎందుకు సేఫ్ జోన్ అంటే 14, 28 మార్క్స్ అక్కడే మనం పాస్ అయిపోతాం. అండ్ ఇప్పుడు చదివే మొత్తం స్కోరింగ్ గెయిన్ చేయడానికి. అండ్ ఇంకొక యూనిట్ చదువుదాం. ఈ ఒక్క యూనిట్ చదివేసి ఇంకా రెస్ట్ తీసేసుకుందాం, నిద్ర వస్తుంది. నేను ఒకనున్నాను గుర్తుందా. అండ్ దీని తర్వాత ఇంకా రిమైనింగ్ 2 యూనిట్స్ ఉన్నాయి కదా, ఆ 2 యూనిట్స్ రేపు మార్నింగ్ చదువుదాం. రేపు మార్నింగ్ అంటే రివిజన్ చేద్దాం ఈ 3 యూనిట్స్. అండ్ ఆ రిమైనింగ్ 2 యూనిట్స్ పైన ఎగ్జామ్కి వెళ్ళే ఒక 10 మినిట్స్ ముందు చదివేసి వెళ్దాం. యూనిట్ 1 లిటిల్ బిట్ క్రేజీ ఉండాలని చెప్పేసి నేనే ఒక పీడిఎఫ్ తయారు చేశా. పీడిఎఫ్ కాదు, ఒక పవర్ పాయింట్ తయారు చేశా. ఈ పవర్ పాయింట్లో ఏంటంటే మెటీరియల్ రిఫరెన్స్, ఇది మెటీరియల్ అండ్ చాట్ జీపీటీ, ఈ రెండు కలిపి మనకి నచ్చినట్టు మనకు అర్థమయ్యేటట్టు ఒక పీడిఎఫ్ అయితే తయారు చేసి పెట్టా. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. ఈ పీడిఎఫ్ చూస్తే క్విక్ రివిజన్ వెంటనే అయిపోద్ది రివిజన్ కూడా. ఇప్పుడు మనం ఈ పీడిఎఫ్ని ఒక 30 మినిట్స్లో నేర్చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఈ 30 మినిట్స్ తర్వాత తొందరగా నిద్రపోవాలి. సక్సెస్ఫుల్గా టైం చూడండి, 11:43 అంటే మనం స్టార్ట్ చేసింది 9కి స్టార్ట్ చేసాం. 9 to 10, 10 to 11, 11 to 12, 3 అవర్స్. 3 అవర్స్లో గంటకో యూనిట్ చొప్పున అయిపోయింది. మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ ఇవన్నీ ఎగ్జామ్ హాల్లో గుర్తు వస్తాయా రావా. బ్రెయిన్ అవుతే డిసప్పియర్ అయిపోద్ది అక్కడ ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే. ఇట్స్ ఓకే, ఎన్ని అవుతాయా పెడతాయా. వచ్చింది మెయిన్ టార్గెట్ ఏంది, బుక్లెట్ ఫిల్ చేసి రావాలి. ఎన్ని పేజీలు, 25 పేజెస్ ఎబోనే ఫిల్ చేసి రావాలి. ఎందుకంటే మనం ఇప్పుడు 3 యూనిట్లు నేర్చుకున్నాం. అండ్ రిమైనింగ్ యూనిట్స్ రేపు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళబోయే ముందు 10 మినిట్స్లో చూస్తాం కాబట్టి చూసుకుందాం. సెమ్ ప్రిపరేషన్ అయితే ఇప్పుడుతో అయిపోయింది. అండ్ సెమ్ ప్రిపరేషన్ కాదు, జస్ట్ 1 సబ్జెక్ట్ ప్రిపరేషన్ అయిపోయింది. అండ్ లాస్ట్ థింగ్, డోంట్ బీ అఫ్రైడ్ టు గివ్ అప్ ద గుడ్ టు గో ఫర్ ద గ్రేట్. ప్లీజ్ ఏం చెప్పావో చెప్పండు. దిస్ ఈజ్ నరేష్ సైనింగ్ ఆఫ్. బాయ్.